హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకో నాకు బజ్జీలు తినాలనిపించింది. అందుకే బజ్జీలు వేసుకుందామని ఒక అర డజన్ బజ్జీలే తీసుకున్నాను. ఎక్కువ మిరపకాయలు దాంట్లోకి శనగపిండి తీసుకున్నాను. చూసారు కదా, దాంట్లో కారము, ఉప్పు, పసుపు, కొంచెము బేకింగ్ పౌడరు, ఆయిల్ వేసి మిక్స్ చేద్దాము. కలుపుకొని కొంచెం వాటర్ కూడా పోసి, మనకి బజ్జీలు అయితే కొంచెం థిక్గా రావాలి కదా, ఆ విధంగా మనం కలుపుకుందాము. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఒక గ్లాసులో వేసి పక్కకు పెట్టుకుందాము. ఈ మిర్చి రెడీ చేసుకోవాలి కదా. చూసారు కదా, మిర్చిలో గింజలు తీసేసి పెట్టాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇంకా స్టవ్ మీద బాణలు పెట్టాను, ఆయిల్ కూడా పోసాను. వేడైన తర్వాత అప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇట్లా చూపించారు కదా, ఇట్లా వేస్తే ఇట్లా చూపిస్తున్నా కదా, ఇట్లా అయితే మనకి మిర్చి చక్కగా కోటింగ్ బాగా పడుతుందని అట్లా వేస్తున్నాం అన్నమాట. కోటింగ్ బాగా అంటుకుంటుంది. ఇక బజ్జీలు వేసాను, ఉడుకుతున్నవి. అంటే హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి కదా, అందుకే సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటాయి. నేను అసలు ఎప్పుడు సాధారణంగా నాకు మిర్చి బజ్జీ అంటే స్పైసీ ఉంటుందని నాకు ఇష్టం ఉండదు. చాలామంది ట్రైన్లోనూ బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటారు. నాకు కొనుక్కొని తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను కొనుక్కోను, ఏవిని బయట కొని తినను. చపాతీలు కావాలన్నా, పూరీ కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా, వడలు కావాలన్నా, ఏవైనా సరే ఇంట్లో తప్ప. బిర్యానీ కావాలన్నా ఇంట్లోనే చేసుకుంటా. నేను బయట చేయను, నాకు బయట ఫుడ్ ఇష్టం ఉండదు. ఇదిగండి, అయిపోవచ్చినాయి. ఎందుకంటే సిమ్లో పెట్టాను కదా, కొంచెం సిమ్లో పెడితే చక్కగా ఉడుకుతాయి. అదే హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి కదా అని అట్లా. ఇవిగండి బజ్జీలు. ఇంకా కొంచెం పిండి మిగిలితే పకోడీలాగే వేసాను. ఇప్పుడు బజ్జీల్లోనూ నిమ్మకాయ పిండుకుంటున్నాను, గింజలు రాకుండా. నాకు ఎప్పుడు సాధారణంగా వేసుకోవాలి, ఏది ఇట్లాంటివి తినాలనిపించదు. బట్ ఈరోజు ఎందుకో తినాలనిపించింది, అందుకనే వేసుకున్నాను. చాలా స్మూత్గా, క్రిస్పీగా చాలా బాగున్నాయండి.